హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పప్పాయి తోటి మిల్క్ షేక్ చేసుకుందాం. ఇలా పప్పాయిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక మిక్సీ జార్లోని ఈ పప్పాయి ముక్కలన్నిటిని కూడా వేసుకుందాం. రండి, ఇలా పప్పాయి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోని వేసుకోవాలి. అన్నీ కూడా చిన్నపిల్లలకి కాబట్టి మనం కొంచెమే షుగర్ని వేయాలి, ఎక్కువ వేయకూడదు. మిల్క్ని కూడా బాగా మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి చల్లగా అయిన తర్వాతే మనం మిల్క్ షేక్కి యూజ్ చేయాలి. మనం చిన్నపిల్లలకి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలాగా షుగర్ని మాత్రం నేను కొంచెం ఒక స్పూన్నే వేస్తున్నాను. మిల్క్ కూడా వేస్తున్నాను. ఇవి మరగబెట్టేసి మేగడతో ఉన్న మిల్క్ని వేస్తున్నానండి. వాళ్ళకి పుట్టప్పుడు మేగడ తీసేస్తారు కదా, అలా చేయకంటే వాళ్ళన్నీ కూడా హెల్తీగా ఇద్దామని చూస్తున్నాను. మిక్సీని చేసేద్దాము, తర్వాత జ్యూస్ చేసేద్దాం అండి. జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక మంచి గ్లాసులో వేసుకుంటే పిల్లలకి ఇచ్చిడమే. పపాయ మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ పిల్లలకి చాలా రుచిగా ఉంటుంది. వీళ్ళకి పాలు వేసామనేది కూడా తెలియకుండా తాగేస్తారు. రుచిగా క్రీమీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ వైపు ఒకసారి కన్నేసి చూడండి. థ్యాంక్ యూ.